అందమైన కశ్మీరంలో తుపాకుల మోత, టూరిస్టులపై విచక్షణ రహిత కాల్పులు, ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు. కుటుంబాల ముందే మగవారిని మట్టుపెట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా తమను వదిలేయమని బ్రతిమాలినా ఏమి చేయొద్దంటూ కాళ్ళ వేళ్ళపడ్డ కూడా ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ముష్కరుల దాడులో 28 మంది మరణించారు. వీరిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. పహల్గామ్ ఇది ఉత్తర భారతదేశం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉన్న పట్టణం. అనంతనాగ్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో లిడ్డర్ లోయలో లిడ్డర్ నది ఒడ్డున హిమాలయాల్లో 7200 అడుగుల ఎత్తులో ఉంది. పహల్గామ్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, హిల్ స్టేషన్. ఇది అమర్నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం. ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మన భారతదేశంలోని మినీ స్విట్జర్లాండ్గా పేరున్న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లోని భైసారన్ లోయలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. మంగళవారం ఏప్రిల్ 22, 2025న సృష్టించినటువంటి నరమేధం దేశవ్యాప్తంగా తీరని బాధను వ్యక్తం చేస్తుంది. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. 4 ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు మృతదేహాలను తరలించనున్నారని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్లో పాల్గొంటున్నాయి. పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. ఆర్మీ డ్రోన్ల సహాయంతో భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఎన్ఐఏ సైతం పహల్గామ్లో దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ దాడిని భారత్లోని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ ఘటనను హీనమైన చర్యగా అభివర్ణించారు. ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రక్షణ కార్యక్రమాలను చేపట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్కు చెందిన సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అనే వ్యక్తి ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో జరిగిన ఉగ్రవాద దాడిలో బాధితుల్లో ఆయన కూడా ఒకడు. మరణించిన 2 స్థానికుల్లో అతను ఒకడు. వీరితో పాటు 24 మంది భారతీయ పర్యాటకులు మరియు నేపాల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందినటువంటి 2 విదేశీయులు కూడా ఉన్నారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదుల తూటాలకు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అనే వ్యక్తి కూడా బలైపోయాడు. ఉగ్రవాదులు టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నప్పుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ఉగ్రవాదుల తుపాకులను లాక్కొని ధైర్యంగా వారిని ఎదిరించాడు. ఆ క్రమంలోనే సయ్యద్ ఆదిల్ హుసేన్ షా తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయితే ఇలాంటి బాధాకరమైనటువంటి సమయంలో యావత్ భారతదేశం మొత్తం కూడా ఉగ్రవాదుల చేతిలో బలైపోయిన వారికి సానుభూతిని తెలియజేస్తుంటే, మరోవైపు ఉగ్రవాదంలో కూడా కొంతమంది తమ స్వార్థాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని పొందే ఉద్దేశంతో తప్పుడు పోస్టులు, తప్పుడు కూతలు కూస్తున్నారు. కొన్ని మీడియాల్లో పేర్లు అడిగి చంపినట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మొద్దని కొన్ని మీడియా ఛానల్స్ చెప్తున్నాయి. ఇలాంటి చర్యలను దేశ ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఉగ్రవాద కాల్పులకు నిరసనగా స్థానిక కశ్మీర్ ముస్లింలు షాపులు బంద్ చేసి వారి యొక్క బంద్ పాటిస్తున్నారు. అయితే ఉగ్రవాదులు చేసిన పిరికిపంద చర్యలను మనమంతా కూడా తీవ్రంగా ఖండించాలి. వీరిని కఠినాతి కఠినంగా శిక్షించాలి. వీరిని పట్టుకోవడంలో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే గతంలో కూడా పుల్వామా ఉగ్రదాడిలో కిలోల కొద్ది ఆర్డెక్స్ని తీసుకొచ్చి భారత జవాన్లను అతి కిరాతకంగా పుట్టన పెట్టుకున్న దుర్మార్గులందరూ ఇంతవరకు దొరకలేదు. ఇంకా వారి గురించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అంత పెద్ద విషాదం మన కళ్ళ ముందు నుండి కనుమరవ్వకముందే మళ్ళీ ఇప్పుడు 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మృతుల కుటుంబాలకు సరైన న్యాయం జరగాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అమాయక ప్రజలను చంపాలని ఏ మతం కూడా చెప్పదు. పైగా ఖురాన్లోని సూరా మాయిదా నంబర్ 5 ఆయత 32లో మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా కతల నాస జమియా, ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాలని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానమని ఖురాన్లో ఉంది. కాబట్టి ఖురాన్లో ఎక్కడ కూడా అన్యాయంగా ఒక ప్రాణిని చంపాలని ఎక్కడ కూడా లేదు. పైగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి 28 మంది టూరిస్టులు, మన భారతీయులు, విదేశీయులు ఎవరైతే తమ ప్రాణాలను కోల్పోయారో వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు దైవం సహనాన్ని ప్రసాదించుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నేను వేడుకుంటున్నాను. దోషులను
త్వరగా పట్టుకొని కఠినాతి కఠినంగా వారిని శిక్షించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా దోషులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించి కట్టుదిట్టమైనటువంటి భద్రతను చేపట్టాలని నేను ప్రభుత్వంతో కూడా మనవి చేసుకుంటున్నాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.